MBBS in abroad. Apollo MedSkill 6 years of MBBS program will be completed in 35 lakhs only. ఎవరు బలవంతంతో నేను ఈ వీడియో చేయట్లేను, నేనే నా బాధ భరించలేక చేస్తున్నా. లెటర్ రాసిన కూడా అది నేనే రాసిన, ఇంకెవరైనా రాపిచ్చిరా, నా వెనక ఉండి నడిపిస్తారు అది ఇది అని చెప్పేసి అంటున్నాడు కదా. అందుకే నా సొంత నిర్ణయం తీసుకొని ఇంతవరకు వచ్చిన వాడితోటి ఉండి సంసారం చేసే ఓపిక నాకు లేదు. ఆ దెబ్బలు నేను తినలేను, ఇంకా అది నాతో కాదు, నేను భరించలేను. ఇక ఏదో నాకై నేను చేసుకున్నా మంచిగా ఉంటుందని, అప్పుడు ఇదే నింద, వాడితోటి నింద వచ్చిందనే ఇంకొకరిని చేసుకుంటే వాడంతే ఇక కొత్త మురిపానకుండి తర్వాత వాడితో తిరిగినో అది ఇది అని చెప్పేసి టార్చర్ పెడతాడని వీడిని చేసుకుంటే వీనితో అంతకన్నా ఎక్కువ టార్చర్ ఉంది. తాగి వచ్చి కొడతాడు అనేది కాదు, అనుమానంతో నాకు ఈ టార్చర్ ఏందో నాకైతే అసలు అర్థమే కావట్లేదు. బాలు ఈరోజు ఈ 2-3 రోజుల నుంచి, ఈ 4 రోజుల నుంచి ఉన్నాడు. అంతకుముందు అన్నీ ఎవరికి ఏది చెప్పుకోకుండా నా లోపల నేను దాచిపెట్టుకొని ఉన్నందుకు ఇప్పుడు నన్ను బయటేసి నన్ను బజార్ దాన్ని చేసిండు. వీడియో ఏది పెట్టకుండా చేయకుండా ఏదో అడ్జస్ట్మెంట్ చేసుకుంటా అటో ఇటో నలుగురితో మాట్లాడుకుంటా ఏదో చేస్తుంటే దానికి అనుమానం ఒకటి అంటగట్టి వాడు పక్కన వండినవు 1000-2000కి బండి అంత చీప్ క్యారెక్టర్ అన్నది. నలుగురిలో ముఖం చూపించుకోలేక, అవతలకి చెప్పుకోలేక, నా లోపల భరించలేక నరకం అనుభవిస్తున్నా నేను. ఇందులో అనవసరంగా సృజనని ఎందుకు ఇన్వాల్వ్ చేస్తుండో దానికి ఏం తెలియదు పాపం. అది సాయం చేసినందుకు దాన్ని అంత ఇది చేసేది, ఏదున్నా ఏ అవసరం ఉన్నా ఏ ఇబ్బంది ఉన్నా అది ఆదుకున్నందుకు, జ్వరం వచ్చినా నొప్పి వచ్చినా రోగం వచ్చినా హాస్పిటల్కి తీసుకుపోయినందుకు దాని మీద వాడు ఏడుస్తున్నాడు బ్రోకరు అని చెప్పి. అందుకే ఉండి అందరినీ ఇబ్బంది పెట్టి, నా వల్ల అనవసరంగా బాలుని ఇబ్బంది పెట్టి, ఆయన అవసరానికి ఆదుకున్నందుక, అవసరానికి ఆదుకుండు అని అంటే పోయి వాని పక్కన వండి నాని అర్థమా? ఈ సిచ్యువేషన్కి నాకు నేను తెచ్చుకున్నదే, నా చెప్పుతో నేను కొట్టుకోవాలంతే. ఇక చేసుకున్న అనుభవించుకోవాలని చెప్పి ఇన్ని రోజులు బయటికి రాకుండా లోపల ఉండి 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 ఉంటే ఇప్పుడు లాస్ట్కి రోడ్డున పడేసిండు. చెప్పినా వినలేదు కదా, వినకుండా చేసుకున్నందుకు నాకు కావాల్సిందే ఇది. ఇంకా ఉండి పడే అంత ఓపిక నాకు లేదు, అది నేను తట్టుకోలేను. ఇంకా నా వల్ల కాదు ఇక అసలు. ఓపిక నశించింది, ఓపిక ఇంకెంతగానే ఓపిక పట్టాను. అందుకే పోతున్నా నేను కూడా మా నాన్న దగ్గరికి. అక్కడనే ప్రశాంతంగా ఉంటుంది. బతికి నరకం అనుభవించిన దానికంటే సచ్చి ప్రశాంతంగా ఉండేది నయం. అనవసరంగా మళ్ళీ ఇంకొకరు నా వల్ల వీడికి బలయ్యే బదులు వీడు చేసే ఈ దేనికి వాడుకున్న రాజకీయానికి అందరు భయపడే వెనుకకైతున్నారు కదా. నేను ఒక్కదాన్ని అనేదాన్ని, లేకపోతే ఎవరికి అడ్డం ఉండదు. అది నాకు బాగా అర్థమైంది. ఇక బాలుకి నాకు మధ్యలో వేరే ఏ రిలేషన్ లేదు. అంటే బావ అయినంత మాత్రాన, మాట్లాడినంత మాత్రాన ఏదో రిలేషన్ ఉంది పెట్టుకున్నాం అని చెప్పేసి అంటే బయట వాళ్ళు అంటే సరే ఏదో అన్నారు అనుకోవచ్చు. ఇన్ని సంవత్సరాల నుంచి చూసి, అన్ని సంవత్సరాలు పెళ్ళికి ముందు అన్ని సంవత్సరాల నుంచి చూసి నేనేందనేది తెలిసి కూడా అంత నింద నా మీద ఎట్లా వేసిండు, ఎట్లా వేయాలనిపించింది. అది నేను అసలు నాకు ఆలోచన కూడా నా మైండ్ నుంచి పోవట్లేదు. ఏం చేస్తున్నా ఏంది అనేది ప్రతిదీ నిలబడ్డా కూర్చున్నా, ఇంకా ఏదైనా నా కష్టం నా సొంతది అన్నది నాకు లేకుండా ఇప్పుడు ఏదైనా తీసుకుంటే ఇంక ఇది అక్కడి నుంచి తీసుకున్నా, ఇంకా బండి తీసుకున్నానా అన్న కాడికి వచ్చింది నాకు. అనవసరంగా వాళ్ళని వీళ్ళని ఇబ్బంది పెట్టేది ఎందుకు? ఎప్పుడు నా వల్ల నేను ఒకరిని ఇబ్బంది పెట్టిందే కానీ నేను సుఖపడ్డది లేదు, ఏది లేదు. ఇంకెన్ని సంవత్సరాలని ఇట్లా భరించుకుంటా కూర్చోను. అందుకే ఎవరిని ఇబ్బంది పెట్టకుండా నా దారి నేను చూసుకుంటున్నా. సరే కొంచెం ప్రశాంతంగా బయటికి వచ్చి ఉందాము అని చెప్పి వస్తే ఆ కేసు మిస్సింగ్ కేసు అని చెప్పి పెట్టి
బాలుని ఇబ్బంది పెడుతుండే. ఆ కారణంతో నేను బాలుకు ఫోన్ చేయాల్సి వచ్చింది. ఫోన్ చేసి ఇట్లా నేను బతకనిగా, నాతోని కాదు, ఇన్ని నిందలు పడ్డ తర్వాత ఒక ఆడది ఎట్లా ఉంటుంది ఒకరికి, నేను అసలు ఒకరికి ముఖం చూపించుకోగలుగుతున్నానా, నేను పెళ్ళి చేసుకున్న ఇంటెన్షన్ ఏంది, చేసుకొని నేను పడ్డ బాధలేంది, మళ్ళీ నువ్వు నా మీద మోపిన నిందలేంది, ఇవన్నీ తట్టుకొని ఇవన్నీ భరించి ఎదుర్కొని ముందుకు నేను ఎట్లా పోగలుగుతా, ఎట్లా ఫేస్ చేయగలుగుతా? నువ్వు అనేటోడివి కరెక్ట్గా ఉంటుంటే నాకు ఇంత బాధ ఉండేది కాదు కదా. నువ్వు చెప్పింది నువ్వు అర్థం చేసుకొని ఉంటే, అర్థం చేసుకునేటోడివి అయితే అన్నీ క్లియర్గా చెప్పేదాన్ని. నువ్వు అర్థం చేసుకోక ఒకటి చెప్పితే ఒకటి అర్థమయ్యి ఇట్లా ఇన్ని అర్థాలు నువ్వు అర్థం చేసుకొని చెప్పలేదు చేయలేదంటే, నువ్వు మంచోడివి అయితే నేను అన్నీ చెప్తాను నీకు. నువ్వు మంచోడివి కాకనే కదా, అర్థం చేసుకునేటోడివి కాకనే కదా నేను చెప్పనంత మాత్రాన ఇంకా సంబంధం ఉన్నట్టేనా ఇద్దరి మధ్యలో? ఏదో చిన్న చిన్న మాట్లాడినంత మాత్రాన ఆ దానికే ఇంకా అట్లా ఆశలు కోరికలు పెట్టుకొని ఏదో ఉంది అని చెప్పి ఆశించి పోయేదానికి ఏమన్నా అర్థం ఉందా అసలు? అందుకే ఇంకెవ్వరిని ఏ ఇబ్బంది పెట్టకుండా నాకు నేనే డిసైడ్ అయినా, బతికేదానికంటే సచ్చేదే బెటర్ అని చెప్పి. సచ్చి ఏం సాధిస్తామని కూడా అనొచ్చు, కానీ బతుకుంటే నేను సాధించింది ఏముంది? ఇట్లాంటి పేర్లు తప్ప ఇంకేమన్నా ఉన్నాయా? ముందుగా అమ్మ, అక్క, చెల్లి నన్ను క్షమించండి. నా జీవితంలో పెళ్లి చేసుకొని చాలా పెద్ద తప్పు చేసిన. అది ఇష్టపడిన అమ్మాయిని తీసుకొచ్చి మిమ్మల్ని అందరిని నొప్పించి చేసుకొని మీ అందరు ఇష్టపూర్వకంగా ఈరోజు తనతో నేను బాధపడుతున్నా, మిమ్మల్ని బాధపడుతున్నా. ఇంకా బాధలు భరించే ఓపిక నాకు లేదు. నన్ను క్షమించండి. నా వల్ల అందరినీ ఇబ్బంది పెడుతున్నా. నేను సుజాతకి ఎంతో మంచి చేసిన, కానీ నన్ను ఈరోజు నలుగురిలో నిందల పాలు చేసి ఎంతో గౌరవంగా బతికేటోన్ని అక్రమ కేసులు పెట్టి అక్రమ సంబంధాలు అంటగట్టి నా జీవితాన్ని నాగం చేసింది. చెప్పాలనుకున్నంత లెటర్లు రాసిన. ఏ రోజైతే నేను ఆ పని చేసినానో ఆ రోజు నుంచి ఈ రోజు దాకా, పెళ్ళి చేసుకున్న రోజు నుంచి ఈ రోజు దాకా ఒక్కరోజు కూడా సుఖంగా లేను. ఎప్పుడు చూసినా ఏదో రకంగా సాధిస్తూనే ఉంటుంది. ఎవరితోనో ఒకరితో అంటగట్టడం, ఏం చేసినా కానీ అందులో తప్పులు వెతకడం, మంచి చేసిన అందులో తప్పులే వెతకడం. ఈరోజు ఆమె చేసిన పని వల్ల ఇంట్లో, రిలేషన్స్లో, జాబ్లో ఎక్కడ తలెత్తుకోలేని పరిస్థితి. నా వల్ల సుస్మిలని తన జీవితం పాడైపోయింది. చెయ్యని తప్పుకి మాట్లాడమే మేము చేసిన తప్పు అయితే అది ఎందుకో మరి నాకు అర్థం కావట్లేదు. ఇంక బ్రతికే ఓపిక లేదు. నన్ను క్షమించండి.